తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమాను ఎంత మేరకు మెప్పించిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని కూడా అతనికి పోటీగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఫ్రాన్సిస్కి గోవాలో ఓ బాబు కలుస్తాడు. ఆ బాబు ఎవరు? ఆ బాబుకి ఫ్రాన్సిస్కి ఏదో బంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వందల ఏళ్ల కిందట జరిగిన ఆ కథలో కంగువా ఎవరు? అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు? కంగువా తెగకి మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఈ క్రమంలో కంగువా చేసే పోరాటాలు ఏమిటి? చివరకు ఈ జన్మలో ఫ్రాన్సిస్గా పుట్టిన కంగువా ఏం సాధించాడు అనేది మిగిలిన కథ. కంగువా ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య ఎప్పటిలాగానే అద్భుతంగా నటించాడు. ద్విపాత్ర అభినయంలో సూర్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. తన జాతి కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణమిచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం నిజంగా బాగుంది. సూర్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. హీరోయిన్గా దిశా పటాని తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ లుక్స్లో ఆమె యూత్ని ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బాబీ డయోల్ కూడా తన పాత్రలో జీవించాడు. బాబీ డయోల్ పాత్రలో డెప్త్ ఆకట్టుకుంది. సూర్య పాత్రకు ధీటుగా ఆయన పాత్రను దర్శకుడు శివ తీర్చిదిద్దాడు. మొత్తానికి కంగువా కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కంగువా క్లైమాక్స్లో మంచి పనితీరును కనబరిచిన దర్శకుడు శివ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సూర్య పవర్ఫుల్ నటన, క్లైమాక్స్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఈ సినిమాని వన్ టైం వాచింగ్ అంటున్నారు అభిమానులు.